ఈ మట్టి పాత్రలకు దండం రా బాబు. తీసుకోక ముందైతే ఎప్పుడు తీసుకుంటే బాగుండు అనిపించేది. తీసుకొని తీరా వాడిన తర్వాత ఏంట్రా బాబు డబ్బులన్నీ వేస్ట్ చేసేసానా అనిపించింది. ఏంటక్క అలా అంటున్నావు అని అనుకుంటున్నా. ఈ రోజు మట్టి కుండలో మటన్ కర్రీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. తీరా స్టార్ట్ చేసిన తర్వాత అడుగున చీరుకొచ్చినట్లుగా అనిపించింది. అరే ఇదేంట్రా బాబు ఆయిల్ కారుతుందా ఏంటి గ్యాస్ మీద అని చెప్పి చూశాను. బాగానే అనిపించింది. ఇక సిమ్ లో ఉడికించుకొని మటన్ కూర అయితే 1 గంట సేపు ఉడికించాను. ఇదేదో కథే ఉందిరా బాబు అని చెప్పి మా ఫ్రెండ్ కి కాల్ చేసి అడిగితే, ఓ తల్లి జర జాగ్రత్తగా కూరుండేసేయే, మా పక్కింటి వాళ్ళు మట్టి కుండలు తీసుకొచ్చారు, అందులో కర్రీ వండుతుంటే మొత్తం బాంబు పేలినట్టుగా పేలిపోయింది, కర్రీ అంతా గ్యాస్ మీద పడిపోయింది అని చెప్పి. ఇక అది చెప్పిన ఆన్సర్ కి నా కథ చూడండి. కర్రీ వండడం ఏమో కానీ కిలోమీటర్ దూరంలో ఉండి చూస్తున్నాను. మొత్తానికి మటన్ కూర అయితే ఏదో విధంగా వండేశాను. ఏ మాట కామాటే మట్టి కుండలో వండితే టేస్ట్ భలే వచ్చింది అన్నట్టు. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా కామెంట్ చేయండి. ఇప్పటి వరకైతే నా మట్టి గిన్నె భద్రంగానే ఉంది. మరి ఇంకో కూర వండినప్పుడు పేలుతుందా ఏంటి అని చెప్పి భయం వేస్తుంది. వేడి వేడిగా మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఒక పట్టు పట్టేసేయాలి. వచ్చండి మీరు కూడా మటన్